మీ పొట్టలో ఎవరో కత్తితో పొడిచి తిప్పుతున్నట్టు ప్రాణం పోయేంత నొప్పి భరిస్తున్నారా? కిడ్నీలో రాయి అంటే ఏదో చిన్న మట్టి బెడ్ అనుకుంటున్నారా? అయితే మీ అంత ఫూలు ఇంకొకరు లేరు. అది మట్టి కాదు. నువ్వు తింటున్న ఉప్పు మసాలాలు నీ బాడీలో కలిసి ఒక పదునైన గాజు ముక్కలా మారి నీ కిడ్నీని లోపల నుంచి కోసేస్తున్న నరకం. అసలు ఈ రాళ్లు ఎలా వస్తాయో తెలుసా? నువ్వు తినే జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, మితిమీరిన ఉప్పులో ఉండే ఆక్సలేట్స్ మరియు కాల్షియం నీ రక్తంలో కలిసిపోతాయి. నీళ్లు తాగకపోతే ఆ కెమికల్స్ అన్నీ నీ కిడ్నీలో పేరుకుపోయి మెల్లగా ఒక స్ఫటికంలా గట్టిపడతాయి. దీనే సైంటిఫిక్ గా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటారు. ఆ రాళ్లు అక్కడితో ఆగవు. అవి మెల్లగా నీ కిడ్నీ నుంచి మూత్రనాళంలోకి జారుతాయి. ఆ రాయికి ఉండే పదునైన అంచులు నీ లోపల ఉన్న సున్నితమైన నరాలను కోసుకుంటూ వెళ్తుంటే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? ఒకేసారి 100 తేళ్లు కుట్టినంత నొప్పి. మూత్రం రాదు, కేవలం రక్తం చుక్కలు పడుతుంటే లోపల ఇన్ఫెక్షన్ ముదిరిపోయి నీ కిడ్నీలు కుళ్ళిపోవడం మొదలవుతుంది. నువ్వు తాగే ఆ పంచదార నిండిన కూల్ డ్రింక్స్, తినే ఆ మితిమీరిన మాంసం నీ బాడీని ఒక యాసిడ్ ఫ్యాక్టరీలా మారుస్తున్నాయి. లోపల యూరిక్ యాసిడ్ పెరిగిపోయి రాళ్లు ఒక సైకో కిల్లర్లా నీ కిడ్నీని వేటాడతాయి. నాకేం కాదులే అని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆ రాయి సైజు పెరిగి నీ మూత్రనాళాన్ని బ్లాక్ చేస్తే నీ కిడ్నీలు ఉబ్బిపోయి పనిచేయడం ఆగిపోతాయి. గుర్తుపెట్టుకో, రేపు ఆపరేషన్ థియేటర్లో కడుపు కోయించుకుని ట్యూబులు వేయించుకుని ఏడ్చే కంటే ఇప్పుడే ఆ జంక్ ఫుడ్ ఆపేసి సరిగ్గా నీళ్లు తాగడం మొదలుపెట్టు. నీ ప్రాణాలు కాపాడుకుంటావా లేక రాళ్లకి బలైపోతావా? చాయిస్ నీదే.